అంటే మేడం మీరు చెప్పిన ఈ ప్రోడక్ట్ యూస్ చేస్తే అంటే ఆయిల్ యూస్ చేస్తే ఏ వయసులో ఉన్న వాళ్ళకైనా ఎవరికైనా యూనివర్సల్ గా కదా, సో తగ్గుతుందంటారా, హెయిర్ వస్తుందంటారా? హెయిర్ వస్తుంది, తర్వాత హెయిర్ ఫాల్ ముందు తగ్గిపోతుంది, హెయిర్ ఊడకుండా పనిచేస్తుంది. హెయిర్ డార్క్నెస్ కూడా కొంతమందికి ఏంటంటే చిన్నప్పుడు మంచి డార్క్నెస్ ఉండి తర్వాత ఉన్న కొద్ది ఎండుగడ్డి లాగా డ్రై అయిపోయి కలర్ కూడా మారిపోతుంది, పెడిసిపట్టినట్టుగా అదో రకంగా డ్రైగా అయిపోద్ది కదా, అలాంటివి కూడా లేకుండా ఇందులో ఉండేటువంటి ఆయిల్ వలన స్నిగ్ధత్వం కానీ ఆ మెరుపు కానీ ఆ జుట్టు ఇది కానీ షైనింగ్ కానీ చాలా బాగుంటుంది. తర్వాత మెయిన్గా ఏంటంటే ఆయుర్వేదిక్ లైన్ ఆఫ్ ట్రీట్మెంట్స్ కూడా ట్రై చేస్తే చాలా మంచిది. బాల్డ్ హెడ్ రాకుండా కూడా ప్రివెంటివ్ కేర్కి మంచి మంచి ప్యాకేజెస్ ట్రీట్మెంట్స్ ఉంటాయి. వచ్చాక కూడా బట్టతలకు కూడా చాలా అద్భుతమైన, ఇంకా బట్టతలకైతే నేను లీచ్ ట్రీట్మెంట్ కూడా చేస్తుంటాను. జలగలతోటి కూడా బట్టతల ఉన్న వాళ్ళకి ఎక్కడ ఎక్కువ ఉందో ఆ ప్లేస్లో లీచెస్ పెట్టిస్తాం అనమాట. వెంటనే వాళ్ళకి అక్కడ ఉండేటువంటి స్కిన్ హెయిర్ ఫాలికల్స్ ఓపెన్ అవుతాయి. ఓపెన్ అవ్వడం వల్ల అక్కడ మళ్ళీ కొత్త జుట్టు అనేది పుడుతుంది అనమాట. ఇదంతా ఒక జస్ట్ 11 daysలోనే వాళ్ళకి కొత్త జుట్టు అనేది రావడం స్టార్ట్ అవుతుంది. అసలు ఎవ్వరు నమ్మరు, బయట ట్రాన్స్ప్లాంటేషన్ అని బాధ పెట్టేసి ఇక్కడ వెంట్రుకలు పీకి అక్కడ అంటించి ఒక వయసు దాటాక రావు అని కూడా చెప్తారు. అంటారు, కానీ నా దగ్గర 40s 50s లోపల వరకు అందరికీ చేస్తున్నారు. 50s తర్వాత ఎవరు ధైర్యం చేయట్లేదు, కానీ వస్తే నేను దానికి కూడా ట్రీట్మెంట్ చేయగలను, మొలిపించగలను. ఎందుకంటే మనం ఏమి సైడ్ ఎఫెక్ట్స్ ఉండేవి కానీ అలాంటివి ఏమి వాడకుండా న్యాచురల్గా లోపల నుంచి వెంట్రుకలు మొలిపిస్తున్నాం కాబట్టి చాలా అద్భుతమైన చికిత్సా విధానాలు ఇవి ఆయుర్వేదంలో ఉన్నాయని తెలియక టెంపరీగా ఉండేవి ఏవో అంటించుకోవడాలు, ట్రాన్స్ప్లాంటేషను ఏవో అలాంటివన్నీ చాలా ట్రై చేస్తుంటారు. కానీ దానికన్నా కూడా ఇవి సేఫ్, ప్లస్ మన బ్రెయిన్ కూడా కూల్ అవుతుంది. ఆ ట్రీట్మెంట్ చేసేటప్పుడు చాలామంది హాయిగా నిద్రపోతారు. ఒక 4 steps ఉంటాయి హెయిర్ ఫాల్ ట్రీట్మెంట్కి మా దగ్గర. అవి మొదలుపెట్టిన వెంటనే ఇంకా హెడ్ మసాజ్ ఆయిల్ తోటి చేస్తుండగానే వాళ్ళు నిద్రపోతారు. ఆ తర్వాత ట్రీట్మెంట్స్ వాళ్ళని ఇటు తిరగండి అట్లా తల్లా పెట్టుకోండి అంటే బలవంతంగా పెట్టి ట్రీట్మెంట్ చేస్తూ ఉంటాం. అంత రిలాక్స్ అయిపోతారు. ఎన్ని డేస్ ఉంటుంది మేడం ఈ ట్రీట్మెంట్? ట్రీట్మెంట్ 15 days to 30 days ట్రీట్మెంట్ అమ్మ. వాళ్ళ సివియారిటీని బట్టి వాళ్ళకి ఫస్ట్ 15 days కోర్స్ ప్లాన్ చేస్తాం. 15 daysలో వాళ్ళు సాటిస్ఫై అయిపోయి ఇంటి దగ్గర ఇలా ఆయిల్స్ ప్యాక్స్ అన్ని అప్లై చేస్తూ ఉంటే వాళ్ళు మన దగ్గర తీసుకుని ఇంటి దగ్గర ట్రై చేసుకోవచ్చు. ఇంటర్నల్గా జస్ట్ 1 or 2 tablets ఉంటాయి, ఎక్కువ కూడా ఉండవు. ఆ తర్వాత కొంతమంది బాగా బాల్డ్ హెడ్ ఉండి నాకు నెల లోపల జుట్టు వచ్చేయాలండి, పెళ్లి చూపులు ఉన్నాయి, పెళ్ళిళ్ళు ఉన్నాయి అలా అడుగుతుంటారు కదా, అలాంటి వాళ్ళకి 1 month కోర్స్ కంప్లీట్గా చేస్తాం. చాలా అద్భుతంగా రిజల్ట్ వస్తుంది, అందులో ఏం డౌట్ లేదు. అంటే మీ దగ్గర ట్రీట్మెంట్ కుదరదు మేడం, మేము చాలా దూరంలో ఉన్నామని చెప్తే ఇవి యూస్ చేయొచ్చు అన్నారు కదా, ఒక వారంలో ఎన్ని రోజులు యూస్ చేయాలంటారు ఇలాగ మీరు చెప్పిన? ఎవ్రీడే చేయాలి, ఎవ్రీడే. ఎందుకంటే రోజు చేయాలి. ఆ ట్రీట్మెంట్ ఏంటంటే రోజు కానీ కనీసం రోజు కానీ చేస్తేనే ఫాలికల్స్ స్టిమ్యులేట్ అయ్యి మళ్ళీ లోపల నుంచి జుట్టు రావడానికి ఆ పోర్స్ ఓపెన్ అవ్వాలన్నమాట. ఓపెన్ అవ్వాలంటే వాళ్ళు రోజు వాడుకోవాల్సిందే. అంటే మేడం మరి మీరు ఆయిల్ చెప్పారు, అలాగే ప్యాక్ చెప్పారు, అదే విధంగా షాంపూ కూడా ఉంటే బాగుండేది. ఉంటుందమ్మా, నేను షాంపూ కూడా తీసుకురాలేదు కానీ ఉంది మన దగ్గర. సో మొత్తం లిక్విడ్ షాంపూ ఉంటుంది. లిక్విడ్ షాంపూ ఏంటంటే ప్రిజర్వేటివ్స్ వేయకుండా ఉంటుంది కాబట్టి అది ఫ్రిడ్జ్లో పెట్టుకుని రోజు వాడుకోవచ్చు. ప్రిజర్వేటివ్స్ని కూడా తయారు చేయొచ్చు, కానీ నాకు అలా ఇష్టం లేక న్యాచురల్గానే ఉంచుతాను. అదే డ్రై పౌడర్ అయితే ఇలాగ ప్యాక్ డబ్బా ఉంటుంది, దాన్ని వాళ్ళు తలకు అప్లై చేసేసుకుని అదే కొంచెం నీళ్లు కలుపుకొని నీళ్ళలో అప్లై చేసేసుకుంటే తల క్లీన్ అయిపోతుంది. లాస్ట్లో కొంచెం షాంపూ వాడుకోవచ్చు. రైట్ మేడం, థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్. వీటి గురించి కూడా ఎందుకంటే చాలా మంది అమ్మాయిలు ఈ ప్రాబ్లంతో ఎక్కువ ఫేస్ చేస్తున్నారు. లాంగ్ హెయిర్ కావాలంటే అబ్బాయిలు కూడా చాలా సఫర్ అవుతున్నారు బట్టతలతోటి. ఒకప్పుడు నా కన్సల్టేషన్ 30 years బ్యాక్ విజయవాడ హాస్పిటల్ స్టార్ట్ చేసినప్పుడు అబ్బాయిలు పేరెంట్స్ని తోడుగా తీసుకోవడానికి వాళ్ళు తోడుగా వచ్చేవాళ్ళు, పేరెంట్స్ని చూపిస్తానికి వచ్చేవాళ్ళు. ఆయుర్వేదం అంటే అప్పట్లో అందరూ పెద్దవాళ్ళు ముసలాళ్ళే వస్తుండేవాళ్ళు కదా, నడు నొప్పి మెడ నొప్పి అని. వచ్చినప్పుడు వాళ్ళని చూసినట్టే నేను అడిగాను, బాబు నువ్వు బెంగళూరులో ఇంజనీరింగ్ చేస్తున్నావా, అయిపోయిందా, జాబ్లో జాయిన్ అవ్వండి. మీకు ఎలా తెలిసిందండి నేను బెంగళూరు అని? అంటే వాళ్ళు బట్టతలు అనమాట, బెంగళూరులో వచ్చారంటే వాళ్ళకి బట్టతలు వచ్చేది. అదేంటంటే నెమ్మదిగా అక్కడి నుంచి మనకి హైదరాబాద్కి బాగా వారసత్వ సంపద లాగా వచ్చేసింది. హైదరాబాద్ పిల్లలకు కూడా బట్టతల ముఖ్యంగా మగపిల్లలు ఎక్కువగా చూస్తున్నాం. ఆడపిల్లకేమో మీరు అన్నట్టు లాంగ్ హెయిర్ షార్ట్ అయిపోయి కట్టే చివరి కింద కొత్తిమీర కట్లా మిగులుతుంది, లావు తగ్గుతుంది. ఇప్పుడు ఏంటంటే అన్ని చోట్లకి మగపిల్లల్లో మోస్ట్ కామన్ అయిపోయింది జుట్టు ఊడిపోవడం, బట్టతల అనేది. ఇంకా అదొక ఇదిలాగా తయారైంది. ఇప్పుడు మనకి యుఎస్లో వాళ్ళు కూడా ఉన్నారు కదా, పెద్ద పెద్ద వాళ్ళు, సీఎం వాళ్ళు చేసేవాళ్ళు, వాళ్ళకు కూడా పూర్తిగా బట్టతల చూస్తున్నాం కదా. అట్లాగే అది మోస్ట్ కామన్ అయిపోయింది. ఉన్న ఈ 4 గంటలైనా అవి కూడా వాళ్ళు తీసేసుకుంటున్నారు. పూర్తిగా తిరుపతిలో వచ్చినట్టుగా గుండెతోటి ఉంటున్నారు పిల్లలు. అందుకని కానీ ఎవరికైనా సరే సరైనటువంటి
ఎలాంటి తీరైన తలకట్టు ఉంటే కనుక చాలా కాన్ఫిడెన్స్గా ఉంటుంది, చాలా బాగుంటుంది, వాళ్ళు చూడడానికి బాగుంటుంది, మనకి ప్లెజెంట్గా ఉంటుంది, వాళ్ళకి హ్యాపీగా కాన్ఫిడెన్స్తో ఉంటారు. జుట్టు లేకపోయేసరికి ఏంటంటే అయ్యో ఏదో అకాల వార్ధక్యం వచ్చినట్టుగా ముసలాళ్ళలాగా అయిపోయేవి అని ఒక రకమైన బాధ. ఆ బట్టతలు కూడా కొంతమందికి ఈ డిస్క్ అంతా ఈ ప్లేస్ అంతా పోతుంది, కొంతమందికి ఈ ప్లేస్ అంతా పైకి వెళ్ళిపోయినట్టుగా అవుతుంది, అట్లా రకరకాలుగా ఉంటాయి. ఎలా ఉన్నా కానీ బట్టతల వలన అందం అనేది పోతుంది. ఇంకో పాయింట్ ఏంటంటే అమ్మాయిల్లో కూడా ఈ ప్లేస్లో జుట్టు ఎక్కువ ఊడిపోవడం చూస్తున్నాయి ఈ మధ్య. చాలామంది బై ప్రొఫెషన్ అవ్వచ్చు. ఈ మధ్య నా దగ్గరికి ఒక పీడియాట్రిషియన్ డాక్టర్ గారు వచ్చారు. ఆవిడ చెప్తున్నారు, నాకు అంతా బాగానే ఉందండి, ఈ ఒక్క ప్లేస్లోనే జుట్టు ఒక వరుస అంతా పోయినట్టు అనిపిస్తుంది అంటే, నేను అన్నాను ఏమై ఉంటుందని, మీ ప్రొఫెషన్కి ఏమన్నా లింక్ ఏమన్నా ఉందేమో అంటే, అవునండి నేను నియోటనాటాలజిస్ట్ని, నేను పిల్లల్ని ఇలా ఎత్తుకుని వాళ్ళని ఎక్కువగా ఇంక్యుబేటర్లో పెట్టేటప్పుడు ఆ లైట్ అంతా కూడా నా తల మీద ఇక్కడ ఎక్కువ పడుతుంది, దానివల్ల నాకు ఇలా అవుతుంది అనుకుంటున్నాను, నాకు జుట్టు వస్తుందా అని అడిగా. తప్పనిసరిగా చేద్దామండి అంటే, ఆవిడ టైం లేదు పాపం, టైం ఉంటే జుట్టు మొలిపించవచ్చు మనం. అట్లాగే మీ ప్రొఫెషన్ కానీ ఇంకో ప్రొఫెషన్ కానీ లేకపోతే సాఫ్ట్వేర్ వాళ్ళు ఎక్కువగా సిస్టమ్ ఎదురుగా కూర్చుంటారు. సిస్టమ్ రేడియేషన్ ఎఫెక్ట్ వలన కూడా జుట్టు ఊడిపోవడం అనేది ఎక్కువగా గమనిస్తున్నాం. అంటే ప్రజెంట్ మన లైఫ్ స్టైల్ని బట్టి మనకు వచ్చే వ్యాధులు కూడా ఉన్నాయి కాబట్టి తప్పనిసరిగా సిస్టమ్ దగ్గర ఉండేవాళ్ళు కొంచెం కేర్ తీసుకోవాలి. ఇలాంటి ఆయిల్స్ను ఉపయోగించడం కానీ ఏదో ఒకటి ఎక్స్ట్రా కేర్ తీసుకుంటే బట్టతల వరకు వెళ్లకుండా, చిన్నప్పటి నుంచి మనం కేర్ తీసుకుంటే బట్టతల వరకు వెళ్లకుండా మనల్ని మనం తలకట్టును కాపాడుకోవచ్చు. అంటే మేడం మీరు చెప్పినట్టు మీరు అన్నారు కదా ప్యాచ్ అని, సో ఆ ప్యాచ్ చాలా మందికి మధ్యలో వస్తూ ఉంటుంది, బై బర్త్ కొంతమందికి వస్తుంది. బై బర్త్ అలా వచ్చినా కూడా మీరు హెయిర్ ని బై బర్త్ వచ్చిన వాళ్ళకి నేను ఇంతవరకు చేయలేదమ్మా. నేను ఇలా చిన్నప్పుడు బాగుండి మధ్యలో పోయిన వాళ్ళకే మంచి రీగ్రోత్ ఇవ్వగలుగుతున్నాను. అలా అయితే అలా ఎవరు రాలేదు నా దగ్గరికి. వస్తే కనుక ఏమన్నా ట్రై చేయొచ్చు. ట్రై చేయడం మన ప్రయత్నం చేయడం మానవ ధర్మం. ఫలితం అనేది వెయిట్ చేయాలి, అందరికి ఒకలా ఉండదు కదా. థ్యాంక్ యూ మేడం. కానీ చిన్నప్పుడు మంచి జుట్టు ఉన్న వాళ్ళకి మాత్రం మళ్ళీ మనం మంచి, చాలా మంది నా దగ్గరికి అలాగే మంచి మంచి రింగులు హెయిర్ బాగున్న హెయిర్ వాళ్ళు వచ్చి చూడండి మేడం నేను ఎలా ఉండేవాడిని ఇప్పుడు ఎలా అయిపోయానో చూడండి అని చూపిస్తుంటారు. సో అలాంటి వాళ్ళకి మనం అద్భుతంగా మళ్ళీ జుట్టునివ్వచ్చు. రైట్ మేడం.